జై ముజరాజ్, జై పెద్దమ్మ తల్లి. మరి మేము ఈ పాదయాత్ర చేయడానికి ముఖ్య కారణం, మనకు సీఎం గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీఐ డిక్లరేషన్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా కామారెడ్డిలో కూడా డిక్లరేషన్ చేశారు బీసీఐ గురించి. మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సందర్భాలలో కూడా మరి వాకిట్ శ్రీహరి గారికి మంత్రి పదవి ఇస్తానన్నారు. మరి నీలం మధు గారికి చూస్తే ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్సీ రాలేదు. లీడర్లు లేరు అంటున్నారు. ఉన్న లీడర్లకు ఎందుకని ఇవ్వడం లేదు? ఒక మహబూబ్నగర్ సంజు గారు ఉన్నారు, వారికి ఎప్పుడో ఒక ఎమ్మెల్యే కావాల్సింది, ఇప్పటి వరకు కూడా వారికి కూడా ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. మరి ముదిరాజ్ జాతికి ఎంత అన్యాయం జరుగుతుంది? ఎందువల్ల? మాకు ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ లేదు. స్వతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు జరిగినా కానీ కూడా ఇప్పటికీ మా బతుకులు కేవలం ఒక ఓటు బ్యాంకు బానిసల్లాగానే బతుకుతున్నాం. ఇది మరి ఎవరి పొరపాటు? ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు? ఎవరి పాపం? దానికి శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్న ముదిరాజు కమ్యూనిటీకి రిజర్వేషన్ ఎందుకని కల్పించలేదు? మరి ఒక 2009లో కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు మాకు బీసీఏలో ఇచ్చారు. అప్పుడు ఒక్క సంవత్సరం మాత్రం మాకు పదవులు కూడా వచ్చాయి. మరి కొన్ని కారణాల వల్ల మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. మాకు వచ్చే పోస్టులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఎవరి పరం అవుతున్నాయి? మేము ఇంకా ఎన్ని రోజులు నష్టపోవాలి? ఎన్ని పార్టీలు వచ్చినాయి? ఎన్ని పార్టీలు కూడా ఒక్క ముదిరాజుకు మాత్రం ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. కేవలం ఓట్లు మాత్రం తీసుకుంటున్నారు. ఓట్లు ముదిరాజులై, సీట్లు మాత్రం పెద్దలై, రెడ్డిలై, రావులై, వీళ్ళవే అవుతున్నాయి. కానీ ఏం చేస్తున్నారు? మా ఓట్లు తీసుకొని మాకెందుకు అన్యాయం చేస్తున్నారు? మాకెందుకు మోసం చేస్తున్నారు? కాబట్టి ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డలారా మీరు ఎందుకని అడుగుతలేరు? మరి నాయకులు ఉన్నారు కదా, నాయకులు ఎందుకని ప్రశ్నిస్తలేరు? పెద్ద నాయకులు ప్రశ్నిస్తే మేము మాలాంటి వాళ్ళు ఇలా రాదు, మాలాంటి వాళ్ళు ధర్నాలు చేయరు. ఎందుకని ధర్నాలు చేస్తున్నాం? మాకు అన్యాయం జరుగుతుంది. ఇంత పెద్ద కమ్యూనిటీ పరంగా మాకు జాబులు లేవు, ఆర్థిక పరంగా లేము, ఉద్యోగ పరంగా లేదు, రాజకీయ పరంగా లేము. అన్ని విధాలు కూడా మేము నష్టపోతున్నాం. మాకు రిజర్వేషన్ కావాలి. మీరు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అదే విధంగా దాన్నే మేము ప్రశ్నిస్తున్నాం. మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా పోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మన రెండవ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఒక ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మరి సావిత్రిబాయి పులే గారి ప్రభుత్వ పరంగా కూడా మీరు జయంతి వర్ధతను ప్రకటించినందుకు కూడా దానికి కూడా మేము కృతజ్ఞతలు. అదేవిధంగా ఎటు చూసినా ముదిరాజులకు అన్యాయం జరుగుతుంది. చేపల చెరువుల పైన ఎగ్జాక్ట్లీ గతంలో ఏదైతే ఉందో గతంలో హామీ ఇచ్చారు. గతంలో కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టారు. కేసీఆర్ ఉన్నప్పుడు చేపల పంపిణీ కార్యక్రమం, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పునరావృతం చేసి రన్ చేస్తా అని చెప్పారు. దీన్ని ఆపేయడం జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ముదిరాజుల పట్ల ఏం చెప్పారంటే, ఇది ముదిరాజులు ఫస్ట్ మెజారిటీ ఉన్నది ముదిరాజులని ఎన్నో సందర్భాలలో చెప్పారు. మరి అదేవిధంగా కేసీఆర్ కు ముదిరాజులు పెట్టిన భిక్ష అని చెప్పారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? మాకు చేపల పరంగా కేసీఆర్ ముదిరాజులందరూ కూడా ఐక్యంగా కలిసి పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ప్రత్యేక డిమాండ్ ఏంది అసలు? అంటే ముదిరాజుల సందర్భంగా కొట్లాడుతున్నారు కదా, మీ ప్రత్యేక డిమాండ్ ఏంది అసలు? ముదిరాజుల గురించి బీసీ నుంచి బీసీఏకు మార్చాలని సుప్రీంకోర్టులో ఇంతకుముందు ఇచ్చిన దాని ప్రకారం హక్కుల గురించే మనం కొట్లాడుతున్నాం. అదే దాని గురించి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మన హక్కు సాధనకై మనం ముదిరాజుల గురించి మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఫ్యూచర్ మన పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి ముదిరాజులంతా ఏకమై కొట్లాడి మనం సాధించుకోవాలని అవసరం ఉందని చెప్పేసి నేను కోరుతున్నాను. బీసీలో 42% రిజర్వేషన్ కూడా కల్పించారు. నేను చూసుకుంటాను 42% కూడా కల్పించారు. దాంట్లో మీ శాతం ఎంత, మీ వాట ఎంత అని చెప్పేసి మీకు ఐక్యత ఉందా? నిజంగా దాన్ని కోరొచ్చా? అసలు చూసుకోవచ్చా? ముందు కూడా చూసుకోవచ్చా? ఐక్యత ఉన్నది. దాని గురించిగా మనం కొట్లాడిన అవసరం ఉన్నది. ఫ్యూచర్ గురించి మన పిల్లలకు ఎడ్యుకేషన్లో కానీ జాబులలో కానీ మన పర్సంటేజ్ ప్రకారం మనకు పర్సంటేజ్ రావాలని గవర్నమెంట్తో కోరుతూ మనం రాజకీయాల్లో ఉండాలి. రాజకీయంగా కూడా వెనుకబడి ఉన్నాం కాబట్టి దాని గురించి మనం బీసీఏకి వచ్చిన తర్వాత మన పర్సంటేజ్ ప్రకారం మనకు ఏదైతుందో రాజకీయంగా కానీ జాబుల గురించి కానీ మనం చేయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తాం. ముదిరాజులు ఇప్పటివరకు మంత్రి పదవులు చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? రాజకీయంగా కూడా ఈ పాదయాత్ర చేపట్టిన పుష్పలత అక్క గారికి ఘనంగా స్వాగతపడుతున్నాం. మన ముదిరాజుల గురించి మనం ఇప్పుడే కొట్లాడాలి, ఇంకెప్పుడు కొట్లాడతాం, మనకు ఎప్పుడు హక్కులు సాధించుకుంటాం. ఉన్న గవర్నమెంట్ మనకు ఎలక్షన్లప్పుడు ఏదైతే మాట ఇచ్చిందో బీసీఏలో ఇస్తానని, దాని గురించే మనం కొట్లాడుతున్నాం. అదే చేయాలని మనం అంతా పాదయాత్ర చేస్తూ
గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం చేయించుకోవాలని కోరుతున్నాను.